గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతం విధ్వంసం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం బూతులు మాట్లాడతాం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం మహిళల్ని అవమానిస్తాం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల్ని చంపేస్తాం. గొడ్డలి పార్టీ సిద్ధాంతం దాడుల్ని చేస్తాం. గొడ్డలి పార్టీకి అడ్డంగా నిలబడి పోరాడే ఏకైక సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉందబ్బా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి. అరే అబద్ధం ఎంత బాగా చెప్తారు, నేనే ఆశ్చర్యపోతా. డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేశారు. 150 రోజుల్లో సుమారుగా 240 కేసులు వేశారు. అవన్నీ తట్టుకుని ముందరికెళ్లి డిఎస్సి పూర్తి చేశాం. రిజర్వేషన్ పకడ్బందీగా పాటించాం. ఎంత అబద్ధాలు చెప్పారో మనం అందరం చూసాం. గతంలో డిఎస్పీలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారన్న అబద్ధం చెప్పి నిజం చేశారు. డిఎస్సీలో కూడా చేసాం ప్రయత్నించారు. స్పోర్ట్స్ కోటా అంటే అబద్ధం ఎంత బాగా చెప్తారో చూడండి. నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మళ్ళీ చెప్తున్నాను, నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మనందరం అప్రమత్తంగా ఉండాలి. అంటే రాష్ట్ర స్థాయిలోనే అంత అబద్ధాలు చెప్తున్నారంటే గ్రామాల్లో ఇంకెట్లా చెప్తారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా మీరు మీ గ్రామం, మండలం, నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది.